పేరు యార్ అన్సిక. నేను 6వ తరగతి చదువుతున్నాను. పెదిరెడ్డిపల్లి, పెరిగి మండలం, పెనుగొండ తాలూకు. గత ప్రభుత్వంలో నాకి నా చెల్లికి ఇద్దరికి అమ్మఒడి వేస్తామని చెప్పి ఒకరికే వేశారు. కూటమి ప్రభుత్వంలో నాకి నా చెల్లికి ఇద్దరికి తల్లికి వందనం వేశారు. ఈ డబ్బు నాకు నా చెల్లి చదువుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ డబ్బు వేసిన చంద్రబాబు నాయుడు తాతగారికి, లోకేష్ అన్న గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు దివ్య అండి. మాది గొడవరి గ్రామం, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకం ఇద్దరు పిల్లలకి ఇస్తాను అని చెప్పి ఇవ్వలేదు. ఒక్క పిల్లలకే ఇచ్చారు. అయితే ఇంకొక పిల్లకి ఎత్తుక్కోవడానికి మాకు చాలా ఇబ్బంది అయ్యింది. మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం మేము అప్పుడు ఆ టైంలో. అయితే ఇప్పుడు మన లోకేష్ గారు ఏంటంటే ఎన్నికల ముందు మాకు చెప్పారు, వాగ్దానం చేశారు. ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఆయన చెప్పినట్టుగానే ఆయన మాట ప్రకారం ఆయన మాట నిలబెట్టుకొని ఈ రోజున మా పిల్లలిద్దరికీ తల్లికి వందనం అనేది ఇద్దరు పిల్లలకి పడింది. ఇప్పుడు మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి మాకు చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యింది. మా పిల్లల బుక్స్కే అవనివ్వండి, ఇంకా షూస్కే అవనివ్వండి, ఇంకా దేనికైనా సరే పిల్లలిద్దరికి కూడా చాలా ఉపయోగపడినాయి అవి. సో మాకు ఇచ్చినందుకు, అట్లా అందించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం సార్. నా పేరు పాలకుంట నీరజ, సమ్మేపల్లి మండలం, నాగిరెడ్డి గారిపల్లి గ్రామం, పండకాడపల్లి విలేజ్. నాకు 4 పిల్లలు సార్. తల్లికి వందనం నలుగురికి పడింది సార్. చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే బుక్స్, బ్యాగ్స్ ఇచ్చిన్నారు సార్. చాలా బాగున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. నా పేరు దాడిమణి అండి. నాకు మా తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి. మరి ముగ్గురు బిడ్డలకే పడ్డాయండి. బిడ్డలు ముగ్గురిని చదివించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నానండి. మరి అంతకు మించి డబ్బులు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేసారండి. మరి డబ్బులు వేసిన దాన్ని బట్టి ఆయనకి అందరూ వందనాలండి. మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా వందనాలు చెల్లించుకుంటున్నామండి. నా పేరు బొత్తుల గౌరీ అండి. మాది రావాడ గ్రామం, భోగపురం మండలం, విజయనగరం జిల్లా అండి. ఈ తల్లికి వందన పథకం పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, కోల్పిల్లి బంగారాజు గారికి ఈ తల్లికి వందన పథకం పెట్టినందుకు మా పిల్లలిద్దరికి 30,000 రూపాయలు మా అకౌంట్లో పడ్డాయండి. ఈ డబ్బులు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు. మాది కలిగిరి మండలం, నెల్లూరు జిల్లా, కలిగిరి గ్రామం. నాకు 2 అబ్బాయిలు, శివ కళ్యాణ్, సాయి దేశ. ఒక అబ్బాయి 7th, ఒక అబ్బాయి 8th, జడ్పీహెచ్ఎస్ స్కూల్ కలిగిరి. మా 2 అబ్బాయిలకి తల్లికి వందనం అనేది 26,000 అకౌంట్లో పడ్డాయి. అందుకు సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నా పేరు మళ్ళీ శోభ. నాకు 2 పిల్లలు. నాకు ఈరోజు తల్లికి వందనం పథకం ద్వారా 26,000 డబ్బులు పడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మా వందనములు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్పురం మండలం, యూఎంపురం గ్రామంలో ఉండు భారతి అని నేను. నాకు 3 పిల్లలు. మా 3 పిల్లలకి తల్లికి వందనం అమౌంట్ మా అకౌంట్ క్రెడిట్ అయింది. దానికోసం గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 12వ వార్డు గొడ్డి వీధి. గత సంవత్సరంలో ఒకరికే వచ్చింది అమ్మఒడి. ఈ సంవత్సరం తల్లికి వందనం 3 పిల్లలకి వచ్చింది. చంద్రబాబు నాయుడు వల్ల థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారండి. అతిథి మేడం గారు థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 పిల్లలకే వేస్తామని చెప్పి ఒకరికే వేసారు డబ్బులు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మా 2 పిల్లలకి డబ్బులు పడ్డాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. 2 పిల్లల్ని చదివించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు 2 పిల్లల్ని చదివించుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు పాము అనుష. మాది పనుమలో నియోజకవర్గం అండి. ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమం భాగంగా నేను మాట్లాడుతున్నాను. ఇది మా పెద్దబాబు అండి, చిన్న బాబు. మాకు 2 పిల్లలకి కూడా చెరకు 13,000 పడినాయండి. సీఎం సార్కి, అలాగే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. సార్, ఇంకో విషయం ఏంటంటే సార్, మాకు నిన్న జీవోలో ఇచ్చిన మాదిరిగా మా పెద్దవాడు రేషన్ కార్డులో లేడు సార్. అతనికి ఆధార్ సస్పెండెడ్, బయోమెట్రిక్ కూడా పడతలేదు. తనకు పడవనుకున్నాను. తిని వచ్చేసేపాటికి
చిన్నవాడు రేషన్ కార్డులో పడ్డాడు. నేను ఇచ్చిన జీవోలో రేషన్ కార్డులో లేకపోయినా తల్లి తండ్రికి కార్డు ఉంటే చాలు, పిల్లలు చదువుకుంటే చాలు వేసేస్తామన్న మాట ప్రకారం మా ఇద్దరు పిల్లలకి ఈ సంవత్సరం పడవనుకున్న సమయంలో పొద్దున్న 7:30 మాకు మెసేజ్ వచ్చింది సార్. ఇద్దరికి చెల్లి 13,000 పడ్డాయి, 26,000. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. మా బాబు నిజంగా బంగారం. ఇద్దరికి ఎంతమంది ఉంటే అంతమందికి వేసారండి. ఇంతకుముందు గతంలో మాదిరిగా కాకుండా అమ్మఒడిని తలదన్నేలా తల్లికి వందనం వేశారండి. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు.